బీఆర్ఎస్ చూసుకుంటే ఇప్పుడు కేసీఆర్ పరిస్థితి కూడా మొన్నటి వరకు ఇంకా ఫామ్ హౌస్లోనే ఉండిపోయారు అనుకున్న తరుణంలో మొన్న ఈ మధ్య ఒక 10 days బట్టి కార్యకర్తల్ని కానీ నాయకుల్ని కానీ పిలిపించుకోవటం లేదంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళటం ఈ మీటింగ్స్ అనేవి కూడా మొత్తం నడుస్తున్నాయి. పాలిటిక్స్లో మళ్ళీ యాక్టివ్ అవుతారు. మార్చి 29 తర్వాత ఏప్రిల్ నుంచి గోచారంలో కూడా అష్టమ శని వెళ్ళిపోతుంది కేసీఆర్ గారికి. అష్టమ శని దోషం కూడా పోతుంది. అంతా బాగానే ఉంది. కేసీఆర్ గారిది మాత్రం ఫైన్, అంత ఇది ఉంది. గురువుగారు, ఇప్పుడు మనకి బీఆర్ఎస్ పార్టీలో కేసీఆర్ గారి తర్వాత అంతటి ప్రాముఖ్యత కలిగి ఉన్నది కేటీఆర్ గారు. ఇప్పుడు కేటీఆర్ గారు అయితే ఎన్నో విమర్శలు ఎదుర్కొంటున్నారు. పార్టీని ఇప్పటి వరకు కేసీఆర్ లేకపోయినప్పటికీ కూడా కొంచెం ముందుకు నడిపించడానికి, కార్యకర్తలు జోష్ పెంచడానికి ఎంతో కృషి చేస్తున్నారు. ఇప్పుడు మరి కేటీఆర్కి సంబంధించి నిజంగా పార్టీలో ఇప్పుడున్నంత ముఖ్యమైన ప్రాముఖ్యత స్థానం మళ్ళీ కలుగుతుందంటారా? కేటీఆర్ గారికి జనవరి 13 వరకు బాగోలేదు లాస్ట్ టైం. అంతేగాని జనవరి 11 నుంచి అంతా నడకంతా బాగానే ఉంది. జూన్ 7వ తారీఖు నుంచి ఈయనది మంచి యోగదశ స్టార్ట్ అయిపోతుంది. ఏమీ కాదు, ఆయన ఏమీ ఉండవు, అన్ని సమస్యల నుంచి బయటకు వస్తారు. పైగా లాస్ట్ టైం మీరు అడిగినప్పుడు కూడా చెప్పాను, ఇట్లా కేటీఆర్ గారికి మరి జైలు అరెస్ట్ అనేది ఉంది అండి అని. లేదు, ఆ సన్నివేశం వస్తుంది కానీ దాన్ని అధిగమిస్తారు. ఆయన జాతకం గొప్పది, పైగా మారుతుంది దశ. 13వ తారీఖు తర్వాత ఇట్లా ఉంటుంది, 13 వరకు వస్తూ ఉంటుంది, తర్వాత ఉండదని లాస్ట్ టైం చెప్పాను. అలాగే ఈ కార్ రేస్ కి సంబంధించి కూడా జైలుకి వెళ్తారని అందరూ అనుకున్నారు, వెళ్ళరు అని చెప్పాను నేను. ఇప్పుడు జూన్ 7వ తారీఖు నుంచి ఇప్పుడు ప్రజెంట్ కూడా బాగానే ఉంది, జనవరి 15 నుంచి. కానీ ఇంతకన్నా బాగుంటుంది, మంచి యోగదశ స్టార్ట్ అవుతుంది, బుధదశ స్టార్ట్ అవుతుంది ఆయనకి, అంతర్దశ. దాంట్లో ఇక ఆయన అన్ని మంచి పార్టీ కానీ ఇది కానీ మంచి ఉత్తేజంగా చాలా ముందుకెళ్తారు. కేటీఆర్ గారి యొక్క ఐడెంటిఫికేషను అవసరత పార్టీకి కానీ పబ్లిక్కి రాష్ట్రంలో కానీ ఆయన కొద్దిగా ముందుగా వెళ్ళటానికి ఎక్కువ ఛాన్స్ ఉంది. జూన్ 7వ తారీఖు నుండి, జూన్ 7 నుంచి.